హాయ్ అండి, ఈరోజు రెసిపీ పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా బెండకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసుల్ని వేసుకొని ఇవి కాస్త వేగాక గుప్పెడు పల్లీలు వేసుకుంటే బెండకాయ వేపుడు తింటున్నప్పుడు మధ్యలో పల్లీలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయను కూడా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు బాండ్లీ మీద మూత పెట్టకుండా బెండకాయ వేపుడు చేసుకుంటే బెండకాయలు అనేవి క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటాయి. ఉప్పు వేసుకొని ఈ బెండకాయ వేపుడు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కారం వేసుకొని కారాన్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అండి. ఈ బెండకాయ వేపుడు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.